జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న రకరకాల కామాక్షి స్వరూపాల వైభవం ఏంటో, కంచి కామాక్షి అమ్మవారి ఆలయ వైభవం ఏంటో పరిశీలిద్దాం. కాంచీపురంలో మూల విరాట్ కామాక్షి అమ్మవారి స్వరూపంతో పాటుగా అనేక రకాలైనటువంటి కామాక్షి అమ్మవారి స్వరూపాలను దేవాలయంలో మనం దర్శనం చేసుకోవచ్చు. వీటిలో తపో కామాక్షి అమ్మవారు, అంజన కామాక్షి అమ్మవారు, సౌందర్య లక్ష్మి అమ్మవారు, ఇలా రకరకాలుగా అమ్మవారు భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఆదేశం ప్రకారం లక్ష్మీదేవి అంజన కామాక్షి అనే పేరుతో నలుపు రంగు శరీర ఛాయతో కామాక్షి అమ్మవారి ఆలయంలో అనేక సంవత్సరాల పాటు భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఆ తర్వాత అమ్మవారు తన యథారూపం సౌందర్య రూపం తెచ్చుకొని సౌందర్య లక్ష్మి అనే పేరుతో కామాక్షి అమ్మవారి ఆలయంలో భక్తులందరినీ అనుగ్రహించడం ప్రారంభిస్తుంది. వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అంజన కామాక్షి, అరూప కామాక్షి అనే పేరుతో అనేక సంవత్సరాల పాటు నలుపు రంగులో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి సౌందర్య లక్ష్మిగా మారిపోయి ఆలయంలో వెలిసిన తర్వాత సౌందర్య లక్ష్మి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని చూడాలని దేవాలయానికి వస్తాడు. అయితే అంతకుముందే శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి వీళ్ళిద్దరి మధ్య సంవాదంలో లక్ష్మీదేవి విష్ణువుని నువ్వు నీలం రంగులో ఉన్నావని ఎన్నోసార్లు పలుకుతుంది. అందుకే విష్ణుమూర్తి నీవు కూడా నీలం రంగులో లేదా నలుపు రంగులో అనేక సంవత్సరాల పాటు ఉండు అని పలికిన తర్వాతే కాంచీపురానికి వచ్చి అరూపలక్ష్మి అనే పేరుతో అమ్మవారు అక్కడ ఉంది. అయితే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సౌందర్య లక్ష్మిగా మారిపోయిన తర్వాత ఒకానొక సమయంలో ఇలా నువ్వు అరూపలక్ష్మిగా మారమని విష్ణుమూర్తి చెప్పాడు కాబట్టి ఆ విషయం గుర్తుకు వచ్చి లక్ష్మీదేవిని చూడకుండా ఉండలేక లక్ష్మీదేవి ఏమనుకుంటుందో అన్న భావనతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి తెలిసి తెలియకుండా ఆలయంలో లక్ష్మీదేవిని చూడటానికి వస్తాడు. అలా లక్ష్మీదేవికి కనిపించి కనిపించకుండా చూసి చూడనట్లుగా అమ్మవారిని అంటే సౌందర్య లక్ష్మిని చూస్తున్నటువంటి విష్ణుమూర్తిని కల్వుడు అనే పేరుతో పిలుస్తారు. కల్వుడు అంటే చోరుడు అని అర్థం. అంటే విష్ణుమూర్తి దొంగతనంగా లక్ష్మీదేవిని చూస్తూ ఉంటాడు. అందుకే ఆయనకి కాంచీపురంలో కల్వుడు అనే పేరు వచ్చింది. ఈయననే చోర పెళుమార్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అందుకే కాంచీపురం క్షేత్రానికి వెళ్ళినప్పుడు మూల విరాట్ విగ్రహం పక్కనే ఉన్నటువంటి తపో కామాక్షిని, అదేవిధంగా అంజన కామాక్షి, అరూప కామాక్షిని దర్శనం చేసుకోవడంతో పాటుగా అక్కడే గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న విగ్రహం సౌందర్య లక్ష్మిని, ఆ సౌందర్య లక్ష్మిని దొంగతనంగా చూస్తున్నటువంటి కల్వుడు అనే పేరున్న చోర పెరుమాళ్ళని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ చోర పెరుమాళ్ళకు ఉన్నటువంటి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే విష్ణుమూర్తికి సంబంధించిన 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు ఉన్నాయి. ఆ 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ చోర పెళుమార్ కూడా 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అలాగే కాంచీపురంలో ఉత్సవ కామాక్షి అనే పేరుతో ఇంకొక కామాక్షి అమ్మవారిని కూడా మనం రెండవ ప్రాకారంలో దర్శనం చేసుకోవచ్చు. ఈ ఉత్సవ కామాక్షికి ఉన్నటువంటి వైభవాన్ని మనం పరిశీలిస్తే ఈ పరిసర ప్రాంతాలని తుండీర మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ ప్రాంతాన్ని తొండమండలం అనే పేరుతో పిలుస్తారు. ఒకానొక సమయంలో ఈ తొండమండలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు తుండీర మహారాజు కామాక్షి అమ్మవారిని ప్రార్థిస్తే కామాక్షి అమ్మవారు బంగారు వర్షం కురిపిస్తుంది. అలా బంగారు వర్షం కురిపించినటువంటి కామాక్షి అమ్మవారు ఉత్సవ కామాక్షి అనే పేరుతో ఒకవైపు లక్ష్మీదేవి ఇంకొక వైపు సరస్వతి ఉండగా రెండవ ప్రాకారంలో మనకు దర్శనమిస్తుంది. ఈ ఉత్సవ కామాక్షిని కూడా మనం కాంచీపురంలో దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి కాంచీపురం క్షేత్రానికి వెళ్ళినప్పుడు కేవలం మూల విరాట్ కామాక్షి విగ్రహం మాత్రమే కాకుండా గర్భాలయంలో తపో కామాక్షి అమ్మవారు అనే పేరుతో ఒంటికాలి మీద ఉన్న కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే అంజన కామాక్షి, అరూప లక్ష్మి అనే పేరుతో నలుపు రంగులో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చు. సౌందర్య లక్ష్మి అనే పేరుతో కల్వుడు అనే పేరున్న విష్ణుమూర్తి చూస్తున్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు.
బంగారు వర్షాన్ని కురిపించి ప్రకృతిని రక్షించినటువంటి ఉత్సవ కామాక్షి అనే పేరుతో రెండో ప్రాకారంలో ఉన్న అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇలా రకరకాల కామాక్షి రూపాలను కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకోవటం ద్వారా కామాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శక్తివంతమైనటువంటి స్తంభం ఉంటుంది. దాన్నే సంతాన స్తంభం అనే పేరుతో పిలుస్తారు. కామాక్షి అమ్మవారి ఆలయంలో వారాహీదేవి ఉంటుంది. ఆ వారాహీదేవికి సమీపంలోనే ఈ సంతాన స్తంభం ఉంటుంది. ఈ సంతాన స్తంభానికి సంతాన గణపతి అనే పేరుతో ఒక గణపతిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ సంతాన స్తంభాన్ని స్వయంగా దశరథ మహారాజు సత్సంతాన నిమిత్తమై ప్రతిష్ఠించాడని మార్కండేయ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి కాంచీపురానికి వెళ్ళినప్పుడు ఈ సంతాన స్తంభానికి ప్రదక్షిణాలు చేయటం, అక్కడ ఉన్న సంతాన గణపతిని దర్శనం చేసుకోవటం ద్వారా సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని కూడా స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అలాగే ఇక్కడ పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి వారిని కూడా ఈ కాంచీపురంలో మనం దర్శనం చేసుకోవచ్చు. అయ్యప్ప స్వామి జన్మించిన తర్వాత స్వయంగా కామాక్షి అమ్మవారే అయ్యప్ప స్వామికి పాలిచ్చిందని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామిని ఎలా పూజించాలో దూర్వాస మహర్షి ఒక గ్రంథాన్ని కూడా రచించాడని, దాని పేరు సౌభాగ్య చింతామణి అని కూడా స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మదేవుడు నారదాది మహర్షులకు చెప్పినటువంటి శని వజ్రపంజర కవచ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. కాళిందీ నది అంటే యమునా నదీ తీరం నుంచి పెడుతూ కొంచెం దూరంలో ఉన్న భాండీర వనానికి చేరుకున్నాడు. ఇది నిజానికి స్వామి సంకల్పం మాత్రం చేతన అతనికి ప్రేరణ, అది ఆ ప్రేరణతో అటు తీసుకువెళ్ళాడు. కృష్ణేచ్ఛయా వేగతరోథవాతో కృష్ణేచ్ఛయా అను మాట వేశారు. ఇక్కడ జరుగుతున్న ఘట్టమంతా కూడా కృష్ణ సంకల్పం చేత జరుగుతున్నది. అక్కడ తీసుకెళ్లాలన్న బుద్ధి అలాగా. అంతవరకు ప్రశాంతంగా ఉంది. ఇంచుమించు పగటి మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఆ సమయంలో అక్కడికి వెళ్ళేటప్పటికల్లా కృష్ణ ఇచ్ఛ చేత వేగతరోథవాతో కనైరభూన్మేదురమంబరంచ తమాల నీపద్రుమపల్లవైశ్చ పతద్భిరేజాద్భరతీవ భీకై. ఒక్కసారిగా మబ్బులు కమ్మేసాయి మధ్యాహ్న వేళలో. మబ్బులు కమ్మడమే కాకుండా తమాల వృక్షములు దట్టముగా కూడా ఉన్నాయి. ఈ తానుగ చెట్లు అంటారు తమాల వృక్షములు. పైగా వాటి ఆకులు కూడా నీలకాంతులతో దట్టముగా, అలాంటి దట్టమైన నీలకాంతులతో ఉన్న తమాల వృక్షములు బోరుడున్నాయి. గాలి బాగా వీస్తోంది ఆ సమయంలో. ఆ గాలికి కొన్ని ఆకులు ఎగురుతున్నాయి. ఒక విధంగా భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే వర్షానికి తీవ్రమైన వర్షం పడబోయే ముందు కారు మబ్బులు క్రమ్ముకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఒక వాతావరణం ఏర్పడింది. తమాల నీపద్రుమపల్లవశ్చ తదంధకారే మహతి ప్రజాతే. ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. అంటే రాత్రి అయిందా అనిపించేటట్టుగా ఉన్నది. బాలేరు దత్యంక గతేతి భీత. పైగా ఎత్తుకున్నాడు ఆయన పిల్లవాడిని. ఆ పిల్లవాడు ఒక్కసారి ఏడుపు లంఘించుకున్నాడు. అంటే భయపడ్డట్టుగా ఆ వాతావరణానికి, ఆ చీకటికి కూడా రాత్రి అయిపోయినట్టు. పైగా గాలులు వీస్తూ మబ్బులు కమ్మగానే బాలేరు దత్యంక గతేతి భీతే నందో భయం ప్రాప శిశుం సబిభ్రద్ధరిం పరేశం శరణం జగామా. చేతిలో పిల్లవాడిని పట్టుకున్నాడు. ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. వాతావరణం భయంకరంగా ఉన్నది. ఆ సమయంలో పిల్లవాడు ఏడుస్తున్నాడు. నీకు బాధ కలిగింది. ఆయన పరమాత్మ పరమేశ్వరుడు అని చెప్పి వెళ్ళాడు ఎవరు, గర్గాచార్యుడు. కానీ పిల్లవాడు ఏడుపు ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఆయనకి దుఃఖమే కలిగింది. అయ్యో పిల్లవాడు భయపడుతున్నాడు, ఇప్పుడు ఎలాగా అనే భావం కలిగింది. ఎందుకంటే ఆయన ఏడుపు ఎంత లీలో ఈయనకి భయపెట్టడం అంతే లీల ఇక్కడ. ఆ విధంగా చేస్తూ తదైవ ఆ సమయంలో మొత్తం చీకట్లు కమ్మిన ఆ సమయంలో ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలో ఒక అద్భుతమైనటువంటి కాంతి పుంజం అటు విచ్చేస్తుంది. ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు ఎవరా అని. తదైవ కోట్యర్క సమూహ దీప్తి ఆగచ్చతి వా చలతి దిశాసు బభూవ తస్యాం. ఎవరా ఈ కాంతిపుంజం నడిచి వస్తోంది అనుకుంటున్నారు. ఆవిడ మాత్రం ప్రశాంతంగా వస్తుంది ఆ కాంతిపుంజం. దదర్శ
వృషభానుపుత్రీం దదర్శ రాధాం నవనందరాజ. ఆ నందరాజు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. అలంకృతయ్యి కాంతులతో నవ్వులు చిందిస్తూ రాధాదేవి వస్తుంది. ఏడుస్తూ పిల్లవాడు ఆయన ఎత్తుకున్నాడు, ఏడుస్తున్న పిల్లవాడిని. పైగా ఆ తల్లి యొక్క స్వరూపం ఎలా ఉన్నదో ఇక్కడ 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నాడు. కోటీందు బింబజ్యుతిమాదధానాం నీలాంబరం సుందరమాదివర్ణం మంజీరధీరధ్వని నూపురాణాం ఆబిభ్రతిం శబ్దమతీవ మంజుం. ఆ తల్లి కోట్ల కొలది చంద్రులు అక్కడున్నారా అన్నంత చల్లని ప్రశాంతమైన కాంతులతో ప్రకాశిస్తున్నది. ఆ తెల్లని మేను కలిగిన గౌరాంగి ఆవిడ. పైగా నీలాంబరం ధరించి ఉన్నది, నీలాంబరం దాల్చి ప్రకాశిస్తున్నది. ఆ పాదాలకున్న మువ్వల చప్పుడు శ్రవణ మనోహరంగా వినబడుతున్నది. కాంచీ కళా కంకణ శబ్దమిశ్రాం హరాంగుళీయాంగుద విస్ఫురంతీం శ్రీనాసికా మౌక్తిక హంసకీభి శ్రీకంఠ చూడామణి కుండలాఢ్యాం. ఆ తల్లి సమస్త అలంకారములతో శోభిల్లుతున్నది. ఆ మువ్వల వడ్డాణం నడుముకు ఉన్నది. అదేవిధంగా అంగుళీయకములు, కంకణములు, భుజకీర్తులు వీటితో శోభిల్లుతున్నది. చక్క నాసికకి అలంకారముతో ఉన్నది. పైగా రమ్యమైన హంసకీభిహి అందెలతో ప్రకాశిస్తున్న పాదములతో ఉన్నది. తత్తేజసా ధర్షిత హాసునందో నత్వాథ తామాహ. ఒక్కసారి ఆమెను చూసిన వెంటనే నందుల్లోంచి ఒక వాక్కు అప్రయత్నంగా వచ్చి 2 చేతులు దోజిలించట్టున్నారు. కృతాంజలి సన్ పోల్చుకున్నాడు ఆమెని. అయంతు సాక్షాత్ పురుషోత్తమస్త్వం ప్రియాసి ముక్షాసి సదైవ రాధే. సాక్షాత్ పురుషోత్తముడికి సదా ప్రియ, ఎల్లవేళలా ప్రియమైనటువంటి దానము నువ్వు. గుప్తం త్విదం, నాకు ఇప్పుడు గుప్తము అని గర్గ మహర్షి చెప్పిన విషయం గుర్తుకొస్తున్నది. నువ్వెవరో ఈయనెవరో ఇప్పుడు నాకు స్ఫురణకు వస్తున్నది. ఇక్కడ గుప్తం త్విదం గర్గముఖేన వేద్మి గృహాన రాధే నిజనాథ మంకాత్. ఈ ఎత్తుకున్న పిల్లవాడిని నీవాణ్ణి నువ్వు తీసుకో అమ్మా అని చేతికిస్తున్నాడు. ఇక్కడ ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి కలగాలంటే శుక్రవారం నాడు ప్రతి ఇంట్లో కూడా మహిళలు సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేచి దంతధావనాది స్నానాదులు ముగించి ఇళ్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచి గడపలకు పసుపు రాసి కుంకుమ అలంకరింపజేసి ఇంటి ముంగిట గోమయంతో కలాపి చల్లి ముగ్గులు వేసి లక్ష్మీ ఆగమనానికి సంబంధించిన విధి విధానాలు పాటించాలి. ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం ఈ విధి విధానాలను చేస్తుందో ఆ ఇంట సర్వసంపదలతో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఆ ఇంటిల్లిపాదికి సర్వ సంపదల్ని కూడాను ప్రసాదిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మల్లెపూలు, జాజిపూలు, మందార పూలతో అష్టోత్తర శతనామావళితో పూజ చేసి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం, వడపప్పు పానకం, కొబ్బరికాయ అమ్మవారికి సమర్పించడం, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పద్మపుష్పాలతో పూజ చేయటం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పాటుగా లక్ష్మీ హృదయం పఠించడం, శంకరాచార్య విరచితమైనటువంటి కనకధార స్తుతి 3 సార్లు పఠించడం, అష్టలక్ష్మి కీర్తనలు పఠించడం చేసినట్లయితే సర్వవిధ సంపత్తులను ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఈ విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించాలి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लौकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:15 తిథి పాడ్యమి ఉదయం 8:43 వరకు, నక్షత్రం చిత్త సాయంకాలం 7:25 వరకు, వర్జం రాత్రి 1:32 నుంచి 3:17 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:14 వరకు, మరల మధ్యాహ్నం 12:31 నుంచి 1:20 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:32 నుంచి 2:15 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం సందర్భంగా లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం రాత్రివేళ 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది. తెల్లటి పుష్పాలతో లలితాదేవిని అర్చించుకుని పాయసాన్ని నివేదన చేయడం ద్వారా శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. పరమార్థం ప్రాప్తించాలంటే స్వార్థాన్ని విడనాడాలి. ఆ యజ్ఞం చూడడానికి అందరూ బయలుదేరి వెళ్ళారు. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళారు, పరమశివుడు వెళ్ళాడు. వెళ్ళి ఉచితాసనముల మీద కూర్చున్నారు. అందరూ కూర్చునుండగా చిట్ట చివర దక్ష ప్రజాపతి వచ్చాడు. దక్ష ప్రజాపతి వచ్చినప్పుడు ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చినా అన్నారు పోతన గారు. సూర్యుడు నడిచొస్తుంటే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి తేజస్సుతో దక్ష ప్రజాపతి నడిచొచ్చాడు. నడిచి వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారు ఆయన గౌరవార్థం. లేవని వాళ్ళు ఇద్దరే, పితామహ భర్గులు తక్క అందరూ. ఒక్క చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడలేదు. ఎందుకంటే ఆయనకి కొడుకు కాబట్టి దక్ష ప్రజాపతి మానసపుత్రుడు. లేవనివాడు పరమశివుడు. దేహబంధుత్వం పెట్టుకున్నంత మాత్రం చేత అవతల వారి గౌరవం తగ్గిపోదు కదూ. కానీ లోకంలో ఉండే విచిత్రం ఏమిటంటే బంధుత్వం పెట్టుకుని అవతల వారి యొక్క ఔన్నత్యాన్ని చూడడంలో వైక్లభ్యం పొందుతూ ఉంటారు. దక్ష ప్రజాపతి అన్నాడు, ఇతను నా అల్లుడు, నేను మామగారిని, నేను వచ్చినప్పుడు లేచి నిలబడద్దు, నన్ను మర్యాదతో స్వాగతం పలకద్దు, నాకు గౌరవం చెయ్యొద్దు. ఇతను లేచి నిలబడలేదు, అహంకారి అన్నాడు. నన్ను గౌరవించలేదన్న భావన కలగగానే ఆ అహంకారం అనేటటువంటి నెగడులో కర్ర పెట్టి తోసినట్టయింది. కోపానికి ఓ లక్షణం ఉంటుంది. నేను ఎవరి మీదో కోపడ్డాను అనుకోండి, వాళ్ళు ఏమీ ప్రతిస్పందించలేదనుకోండి, ఆ కోపం ఎక్కువైపోతుంది. అది కోపానికి ఉండే లక్షణం. పరమశివుడు ఏమీ మాట్లాడలేదు. ఆయన మహాజ్ఞాని, తనలో తాను రమించేటటువంటి స్వభావం ఉన్నవాడు. ఆయన అజ్ఞాన లంపటత్వంతో ఉన్నాడు, కానీ నాకెందుకని ప్రశాంతంగా ఉన్నాడు. దక్షుడు అవధిలేని కోపాన్ని పొందేశాడు. అసలు
నోటి వెంట అనరాని మాటలన్నీ అనాలి అనుకున్నాడు. కానీ భగవత్తత్వమునందు ఒక విశేషం ఉంటుంది. భగవంతుణ్ణి మీరు ఏమైనా నింద చేద్దామని ప్రయత్నం చేసి నిందావాక్యములను ఈశ్వరుడికి అన్వయం చేసే ప్రయత్నం చేస్తే అది పొగడ్త కింద మారుతుంది. అది ఒక్క ఈశ్వరుడి విషయంలోనే. ఎందుకని అంటే ఆయనని నిందించడానికి అవకాశం ఉండదు. భాషకి నింద చేసే ప్రయత్నం చేస్తే నిందించిన వాడు పాడైపోతాడు. కానీ నిందింపబడ్డాడు పరమేశ్వరుడు అని మనం అనుకుంటే ఆయన స్తోత్రం చేయబడతాడు. కాబట్టి నోటికొచ్చినవల్లి పలికాడు. అనయము లుప్త క్రియాకలాపుండు అన్నాడు, మానహీనుడు అన్నాడు, మర్యాద లేనివాడు అన్నాడు, మత్తప్రలాపుండు అన్నాడు, ఉన్మత్త ప్రియుండు అన్నాడు, పరేత భూచరుండు అన్నాడు, పిశాచయుక్తుండు అన్నాడు. ఒకటి కాదు, భూతిలిప్తుండు అన్నాడు, అస్థిభూషణుండు అన్నాడు. ఆయన పట్ల ఎన్ని మాటలు ప్రయోగించాలో అన్నీ ప్రయోగించాడు. అనయము లుప్త క్రియాకలాపండు, ఆయన ఏ పని చేయడు, అలా కూర్చుంటాడు అన్నాడు. ఏ పని చేయడు. నిజమే, పరమేశ్వరుడికి ఒక పని చెయ్యవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఆయనకి కర్మ ఏముంటుంది? ఆయనకేం కర్మ ఉండదు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆత్మగా. కాబట్టి అది ఈశ్వరుడికి స్తోత్రం అవుతుంది. భూతిలిప్తుండు అన్నాడు. నువ్వు భస్మ ఒంటికి రాసుకుంటావు, శవాన్ని కాల్చిన భస్మ ఒంటికి అలదుకుంటాడు. నిజమే, భస్మ ఈ ప్రపంచంలో శాశ్వత పదార్థం, అదొక్కటే శాశ్వతత్వం. ఏ వస్తువు అయినా సరే, ఎంత అందంగా కనపడిందైనా సరే, చిట్ట చివరికి బూదిగా మారిపోతుంది. బూది ఏమవుతుంది? ఏమవది. అదే శాశ్వతం. శాశ్వతమైన దానిని తెలుసుకోని చెప్పడానికి భస్మ అలదుకుంటాడు. కాదు, స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో చెప్తారు. భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణ. భస్మ శివనామంతో లలాటమునందు పెట్టుకుంటే అది కూడా ఇలా పెట్టుకోకూడదు. ఈ 2 వేళ్లతో ఇలా పెట్టి బొటనవేలు ఇక్కడ ఉంచి ఈ 2 వేళ్ళు పైకెత్తి వేలు వెనక్కి రావాలి సమంత్రకంగా. అలా పెట్టుకున్నటువంటి భస్మ వల్ల ఎన్నో జన్మలుగా మరిచిపోయినటువంటి భగవానుడు స్మరణలోకి వస్తాడు, జ్ఞాపకంలోకి. అందుకని భస్మ కాదు. ఆఖరణ యుగాంతంలో సమస్త జీవుల యొక్క కర్మ, దానికి సంబంధించిన విషయాలు భస్మ కణాల్లో పెట్టి ఆ కణములను తన ఒంటి మీద పెట్టి దాస్తాడు. తన ఒంటి మీద ఉన్న భస్మ కణాల్లోంచే మళ్ళీ పునరుత్పత్తి చేస్తాడు. అందుకే మహదైశ్వర్యం అంటారు భస్మని శివమహాపురాణంలో. కాబట్టి ఆయన భూతిలిప్తుండు, పరేత భూచరుండు అన్నాడు. నువ్వు శ్మశానంలో ఉంటావు అన్నాడు. నిజమే, పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. ఆయన కైలాసవాసి, ఆయన కైలాసంలో ఉంటాడు. ఆయన కైలాసంలో ఉంటాడు అన్న మాటకు అర్థం కైలాసం అంటే ఎక్కడో ఏదో ఉంటుందని, అక్కడే కూర్చుంటాడని, ఆయన ఎక్కడా ఉండేవాడు కాదని అర్థం చేసుకోకూడదు. కేళి జరిగే ప్రదేశం ఏది ఉంటుందో, కేళీ సమూహం ఉన్నటువంటి ప్రదేశాన్ని కైలాసమని పిలుస్తారు. కేళి అని ఎప్పుడు పిలుస్తారంటే లాస్య తాండవములు రెండూ కలిస్తే కేళి అంటారు. అమ్మవారు లాస్యం చేస్తుంది, అయ్యవారు తాండవం చేస్తాడు. ప్రతి వాళ్ళల్లో లాస్య తాండవములు ఉంటాయి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నా చేతులు కదులుతుంటాయి. చేతులు కదలడం తాండవం, ముఖంలో భావ ప్రకటనం చేయడం లాస్యం. నేను ఎలా లాస్య ప్రకటనం చేస్తానో మీరు కూడా అలాగే లాస్య ప్రకటనం చేస్తారు. నేను ఏదైనా హాస్యస్ఫోరకమైన విషయం చెప్పాననుకోండి, మీరందరూ కూడా నవ్వుతారు. అంటే లాస్యము అందరి యందు ఉంటుంది, భావములు మారుతూ ఉంటాయి. మీరు చూడండి, అలా చూస్తూ వెళ్ళిపోతుంటే ఒకడు కోపంగా ఉంటాడు, వాడు సంతోషంగా ఉంటాడు, వాడు ఉద్విగ్నతతో ఉంటాడు. రకరకాలైన లాస్యములు ఆవిష్కరింపబడుతుంటాయి. కాళ్ళు చేతులు కదులుతుంటాయి, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, శరీరం ఊపిరి చేత పైకి కిందకి కదులుతూ ఉంటుంది. లాస్య తాండవములు రెండూ ఎక్కడున్నాయో అది కేళి. ఈ జగత్తంతా కూడా లాస్య తాండవములతో కలిసి ఉంటుంది. అవి రెండూ ఆగిపోయాయి అనుకోండి, ఇక అది శివం కాదు, శవం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ద్రౌపది పాండవులను మర్చిపోయేలాగా చెయ్యాలి. ఈ ఉపాయం అమలు చేయటం చాలా తేలిక. ఎందుకంటే ఆమెకు భర్తలు ఎక్కువ, అందుచేత లేనిపోనివి చెప్పి ఆమెకు భర్తలపైన అసహ్యం కలిగించాలి. అప్పుడు మన పని సానుకూలమవుతుంది. ఇది బాగుంది కదా.
పూర్తి అయిపోతుంది. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. భీమసేనస్య వా రాజన్, భీమసేనస్య వా రాజన్, భీమసేనస్య వా రాజన్, ఉపాయ కుశలైర్నరైః మృత్యుర్విధీయతాం ఛన్నైః, మృత్యుర్విధీయతాం ఛన్నైః, సహితేషాం బలాధికః, సహితేషాం బలాధికః. ఓ రాజా, మన సమర్థులైన యోధులు మొదటిగా భీమసేనుణ్ణి వధించాలి. ఎందుకంటే పాండవులందరిలోనూ అతడే బలవంతుడు. మొదట వాడిని చంపేసేయాల. భీముడు అండ చూసుకొని ధర్మరాజు మనల్ని మొదటి నుంచి లెక్క చేయటం లేదు కదా. ఆ వీరుడే, ఆ శూరుడే పాండవులకు దిక్కై ఉన్నాడు. భీముణ్ణి చంపితే పాండవులు నిరసించిపోతారు. వారిలో ఉత్సాహాలంతా నశించిపోతాయి. అప్పుడు వారు రాజ్యం మీద ఆశ వదులుకుంటారా? రాజ్యానికై వెంపర్లాడరు. కనుక భీముడొక్కడే వారందరికీ కూడా అండ అని గమనించు. భీముడు సహాయం ఉంటే అర్జునుడికి యుద్ధంలో తిరుగు ఉండదు, బలం పెరిగిపోతుంది. అర్జునుడిని ఎదిరించేవాడే ఉండడు. అదే భీముడు మరణిస్తే అర్జునుడు కుప్పకూలిపోతాడు. మన కర్ణుడికి గల బలంలో 4వ వంతు బలానికి కూడా అర్జునుడు సాటి రాడు. కర్ణుడి ముందు అర్జునుడు గడ్డిపరక వంటి వాడవుతాడు, ఎగిరిపోతాడు. అంటుండి గుడ్డివాడు సంతోషపడుతున్నాడట. ఏం సంతోషపడుతున్నాడు? బోసి నవ్వుతూ, పండ్లు ఎగిలిగించుకుంటూ, ఆ కళ్ళు లోతుగా వికారంగా కనపడుతూ, పైన వికారంగా ఒక కిరీటాన్ని పెట్టుకుంటూ, వికారమైనటువంటి అలంకారం చేసుకొని, కర్ణకుండలాలు వేసుకొని నెవ్వుతూ ఉన్నాడట. విచిత్రంగా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే కళలో కూడా కనపడతాడు మనకు. అట్లా నవ్వుతూ ఆనందపడుతున్నాడు. కర్ణుడు అటువంటి వాడు లేడుంటేనే ఆనందంగా కర్ణుడిని ఎట్లా అంటున్నాడు. కర్ణుడి నుంచినే ఇంత పని అయిపోయింది మనకు. భీముడు లేకపోతే వారి బలహీనతను వారే తెలుసుకుంటారు. మనలను బలవంతంగా గుర్తిస్తారు. అప్పుడు మన మీదకు యుద్ధానికి రారు, అక్కడికి ఉండిపోతారు, ఊరికే ఉండిపోతారు. వీళ్ళకి యుద్ధం కూడా లేదు, పిరికోళ్ళు వీళ్ళు. వీళ్ళ రాజ్యాన్ని వీళ్ళు కాపాడుకోవాలా, వీళ్ళు హాయిగా ఉండాలా, వాళ్ళు ఎక్కడో సావాలి అంతే. మొత్తానికి వాళ్ళ నాశనం చేయటానికి మాత్రం చూస్తూ ఉండాలి అంతే. యుద్ధం అంటే అందరికి భయం. ఒకవేళ పాండవులు మన హస్తినాపురానికే వచ్చిన వాళ్ళు ఇక్కడికి రాకోకుండా చూడుతున్నారు ఇప్పుడు సద్యానికి. ఎందుకంటే వాళ్ళకు కూడా భాగం ఉంది కదా హస్తినాపురం. వీళ్ళది ఒక్కరిదే కాదు, గుడ్డోడిది ఒక్కడిదే కాదు కదా, వాళ్ళది కూడా ఉంది కదా, ఆ పిల్లలది కూడా. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఏం చెప్పటానికి వీళ్ళకి ఉంది. ఒకవేళ వచ్చినా మన చెప్పు చేతుల్లో ఉంచుకుంటూ వారిని రాజనీతి శాస్త్ర ప్రకారంగా సంహరించవచ్చు. అంటే శక్తి విహీనులుగా వస్తే అనే విధంగా. లేకపోతే అందమైన స్త్రీలను వారి వద్దకు పంపించి మోసగిద్దాం. వాళ్ళేమో అందమైన స్త్రీలు అంటే వాళ్ళు ఎంటబడతారని అనుకున్నారు వీళ్ళలాగా. అప్పుడు ద్రౌపదికి ఒక్కొక్కరి మీద ద్వేషం కలిగి అసహ్యం కలుగుతుంది, వారిని విడిచిపెడుతుంది. మనం పోట్లాట పెట్టడానికి ఒక 4 స్త్రీలను కూడా వదులుదాం. దాంట్లో ఉండే నిశ్చయములు, నిపుణులైనటువంటి, మంచి సర్టిఫికెట్ తీసుకున్నటువంటి, పోట్లాట్లు పెట్టేటువంటి, ఆ పోట్లాట్ల రగళ్ళు పెట్టేటువంటి చాలామంది చాడీలు అమ్మలు దండిగున్నారు ఈ ఊర్లో. వాళ్ళను ఒక 4 పెడదాం అంతే. ఈ ఉపాయాలేవి ఒకవేళ పనిచేయకపోతే, అవును, కర్ణుడిని పంపించి పాండవులను ఇక్కడికి తీసుకొని వద్దాం. తర్వాత విశ్వాసపాత్రుల చేత వారిని చంపిద్దాం నిదానంగా. పాండవులను చంపించటానికి ఇన్ని ఉపాయాలు ఉన్నాయి. మనకేమిటి దండిగున్న ఉపాయాలు, దండిగున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపాయాలు చెప్తున్నారు. ఇందులో దోషం లేని ఉపాయాన్ని మీరే ఎంచుకోండి. అప్పుడు మీరు నిర్దోషులవుతారు. మీకే దోషం అంటదు, పాపం రాదు. ఇప్పటికే సమయం మించిపోయింది. మిగిలిన రాజులకు ద్రుపదుడిపై విశ్వాసం కలగకూడదు. ఈ లోపలే మన పని పూర్తి అయిపోవాలి. లేకపోతే పాండవులను చంపడం కష్టసాధ్యమైపోతుంది, బలవంతులైపోతారు.
శత్రువులను నాశనం చేయటానికి ఈ ఉపాయాలన్నీ నా బుద్ధికి తట్టాయి. ఇక వీటిలో మంచిదేది చెడ్డదేది అనేది మీరు నిర్ణయించండి, మీరే తెలుసుకోండి అన్నాడు దుర్యోధనుడు. తర్వాత దుర్యోధనుడు, కర్ణ, ఇక నీ అభిప్రాయాన్ని చెప్పు, నీ ఆలోచనలు చెప్పు, నీ ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్రౌపదిని వివాహం చేసుకున్న పాండవులు ఇప్పుడు పాంచాల దేశంలో ఉన్నారు. వారు హస్తినాపురానికి తిరిగి రాకూడదు అనేటువంటి విషయంలో ధృతరాష్ట్ర, దుర్యోధన, కర్ణుల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. అందులో రకరకాల కుట్రలు, కుతంత్రాలు సాగిపోతున్నాయి. ఎన్నో వ్యూహాలు, ఉపాయాలు పన్నటం జరుగుతోంది. దుర్యోధనుడు తన అభిప్రాయం చెప్పిన తరువాత కర్ణుడు ఇలా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఓ దుర్యోధన, నా దృష్టిలో నీ అభిప్రాయం బాగలేదు. నీ ఉపాయాలు ఆచరించటానికి వీలు కాని ఊహలుగా ఉన్నాయి. నువ్వు చెప్పిన ఉపాయాలలో ఏ ఒక్క దానితో కూడా మనం పాండవులను వశం చేసుకోలేం. వారిని వశం చేసుకోవటానికి నువ్వు పూర్వం ఎన్నో రహస్య ఉపాయాలు పన్నావు, అవన్నీ ప్రదర్శించావు. కానీ వారు నీకు లొంగలేదు కదా. ఇక్కడ ఉన్నప్పుడు వారు రెక్కలు రాని పక్షుల్లాగా ఉండేవారు. అయినా నువ్వు వారిని అణచలేకపోయావు. ఇప్పుడు పాండవులకు రెక్కలు వచ్చాయి. నువ్వు చేసిన పని ఇది. పైగా వారు విదేశంలో ఉన్నారు, మన రాష్ట్రంలో లేరు. సహాయకులతో అన్ని విధాలుగాను అభివృద్ధి చెంది ఉన్నారు. వారికి బలం పెరిగిపోయింది, ధనం కూడా పెరిగిపోయింది. అందుచేత పాండవులు ఏ ఉపాయానికి లొంగరిప్పుడు. ఇది నా అభిప్రాయం. మనం వారిని ఎటువంటి సంకటాల్లోకి నెట్టలేము, బాధలు పెట్టలేము. అదృష్టం వారిని వరించింది, అదే వారిని శక్తిమంతులను చేసింది. వారిప్పుడు శక్తియుక్తులతో ఉన్నారు. అందుకే వారికి తాత తండ్రుల రాజ్యం మీదే ఆశ కలిగింది, రాజ్యాన్ని పొందాలనే కోరిక పుట్టింది. నువ్వు వారిని విడదీయాలనుకుంటున్నావు కదా, అయ్యి అది కుదరని పని. ఇందులో రహస్యాన్ని విను. పరస్పరేణ భేదశ్చ నాదాతుం తేష శక్యతే ఏకస్యాం ఏ రతాగ పత్న్యాం నభిద్యంతే పరస్పరం నభిద్యంతే పరస్పరం. వారి మధ్య భేదం పుట్టించటం అసంభవం. ఇది జ్ఞాపకం పెట్టుకో. 5 మంది భేదం పుట్టిస్తారన్నావు కదా, వేరువేరే, ముగ్గురు వేరే, 2 వేరే అని తప్పది. వారు ఒకే భార్యను వివాహం చేసుకున్నారు. ఇది రహస్యం. ఆ కారణంగా వారి మధ్య కలహమే పుట్టదు. ద్రౌపదిని వారి నుంచి వేరు చేయలేం. బిచ్చమెత్తుకొని జీవిస్తున్నప్పుడే ఆమె పాండవులను ఇష్టపడి వరించింది. మరి ఇప్పుడు శ్రీమంతులైన వారిని ఎలా విడిచిపెడుతుంది చెప్పండి. భిక్షమెత్తుకున్నప్పుడే కింద పడుకుంది నేల మీద, వారితో హాయిగా ఉంది. అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి. వారిపై ఎలా విరక్తి పెంచుకుంటుంది, వారిని ఎలా అసహించుకుంటుంది. ద్రౌపదికి తాను కోరిన కోరికే తీరింది. అది అప్రయత్నంగా లభించింది. అందుచేత ఆమె వారిని విడిచిపెట్టదు. మీరు ఒక్కొక్క దానికి చెప్తున్నాను. ఇక ఆమె తండ్రి అయినటువంటి ద్రుపదుడి సంగతి కూడా చెబుతాను విను. అతడు నియమాలు పాటిస్తాడు, వ్రతాలు పూజలు చేసుకుంటూ ఉంటాడు, ధనానికి ఆశపడడు. అటువంటి వాడికి రాజ్యం అంతా ఇచ్చిన ఆశపడాడు, పాండవులను విడిచిపెట్టడు. అలాగే అతడి కుమారుడు దృష్టద్యుమ్నుడు కూడా అంతే. అతడిది తండ్రి పోలికే. అతడికి పాండవులంటే ఎంతో ఇష్టము, ప్రేమ. అతడు కూడా మనం ఎలాంటి ఉపాయాలు చేసినా లొంగడు. మన యుక్తులు అతడి దగ్గర పనిచేయవు. అయితే ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి మన పరిస్థితిలో మనకు ఒకే ఒక మార్గం కనిపిస్తుంది: ఆక్రమణ. పాండవుల బలం గట్టి పడకముందే, వారు పుంజుకోకముందే
బలవంతులు కాకముందే వారిని ఆక్రమించి మట్టిలో కలిపేయాలి. ఇది నా అభిప్రాయం. మిగతా యోచనంతా ఏది కూడా వెళ్ళలేదు. ద్రుపదుడి సైన్యం కంటే మన సైన్యమే బలంగా ఉంది. పైగా ద్రుపదుడు చిన్న రాజు కనుక ఆలోచించకుండా దాడి చేసి వారిని వధించుదాం. ఓ గాంధారి నందన, పాండవులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదు. వారు వాహనాలు సమకూర్చుకునే లోపలే, బంధువులను ప్రోగు చేసుకునే లోపలే మనం వారిపై విరుచుకుపడదాం. తన పుత్రులతో కలిసి మన మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన ద్రుపదుడికి కలిగే లోపలే నువ్వు అతడిపై పరాక్రమించు. ఊపిరి సలుపుకోనీయకుండా, వాళ్లకు సర్దుకోనీకోకుండా విజృంభించు. అంతేకాదు, ఇంకొక ముఖ్య విషయం ఉంది. దాన్ని మనం మర్చిపోకూడదు. గమనించి నడుచుకుంటూ ఉండాలి. ఆ ముఖ్య విషయమే మనకుండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే శ్రీకృష్ణుడు. ఆ కృష్ణుడు పాండవ పక్షపాతి. అతడు పాండవులకు రాజ్యం లభింపజేయాలని చూస్తూ ఉంటాడు. పాండవులకు కష్టం కలుగుతుందని తెలియగానే యాదవ సైన్యంతో ద్రుపదుడి భవనానికి వచ్చేస్తాడు. అంత లోపలే నువ్వు విజృంభించు, పని పూర్తి చేయి. తనను నమ్మిన వారి విషయంలో ఆ కృష్ణుడు ఎలా ప్రవర్తిస్తాడో కూడా విను. వసూని వివిధాన్ భోగాన్ రాజ్యమేవ చ కేవలం, రాజ్యమేవ చ కేవలం నాత్యాజ్యమస్తి కృష్ణస్య, నాత్యాజ్యమస్తి కృష్ణస్య పాండవార్థే కథం చన, పాండవార్థే కథం చన. పాండవుల కోసమై కృష్ణుడు ధనాన్ని కానీ, భోగాలను కానీ, రాజ్యాన్ని కానీ సంకోచం లేకుండా త్యాగం చేస్తాడు. వారికి సహాయం చేయటంలో వెనుకడుగు వేయడు. భరతుడు తన పరాక్రమంతో ఈ భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు కదా. ఇంద్రుడు తన పరాక్రమంతోనే ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు కదా. అందుచేత క్షత్రియులకు పరాక్రమమే అలంకారమై ఉంటుంది కదా. ఆ పరాక్రమమే శూరులకు సర్వధర్మమై ఉంది కనుక చతురంగ బలాలతో పాంచాల దేశానికి వెళదాం. ద్రుపదుడిని ఓడిద్దాం. పాండవులను బందీలుగా తెద్దాం. పాండవుల విషయంలో సామదాన భేదోపాయాలు పనిచేయవు. ఒక దండోపాయమే పనిచేస్తుంది. దానికే వారు మాట వింటారు. మన దారిలో కూడా వస్తారు. మనం చెప్పినట్టు వింటారు. కనుక మనం ఆ దండోపాయాన్ని ఆశ్రయిద్దాం. వారిని లొంగ చేసుకుందాం. ఇదే నేను చెప్పే విషయం. ఇదే నా ఆలోచన. ఇదే నా అభిప్రాయం. ఓ రాజా, పరాక్రమించు, శత్రువులను జయించు, ఈ భూమిని అంతటినీ అనుభవించు. మన కార్యం నెరవేర్చడానికి ఇంతకంటే వేరే ఉపాయం లేదు అన్నాడు కర్ణుడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు కర్ణుణ్ణి అభినందించి ఇలా అన్నాడు. ధృతరాష్ట్రుడు, కర్ణ, నువ్వు బుద్ధిమంతుడువయ్యా, శస్త్రాస్త్రాల్లో పండితుడు, సూత కులానికి ఆనందం కలిగిస్తావు. మళ్ళీ సూత కులానికి అంటున్నాడు. ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడితేనే బాగుంటాయి. మీరిద్దరూ ఒక్కసారి భీష్మ ద్రోణ విదురులతో కూడా మాట్లాడండి. చక్కగా ఆలోచించండి. ఏ విధంగా ప్రవర్తిస్తే మనకు సుఖం కలుగుతుందో నిర్ణయించండి అన్నాడు. తర్వాత ధృతరాష్ట్రుడు అత్యవసరంగా మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారిని కూడా రప్పించాడు. వారితో సమాలోచన సాగించాడు. సమావేశంలో చర్చలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. మంచి వాడిగా, వేడిగా, చాలా చురుకుగా జరగసాగాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేసిన మంత్రిమండలి సమావేశంలో భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన వారి అభిప్రాయాన్ని గ్రహించి సూటిగా స్పష్టంగా ఇలా మాట్లాడతాడు.
నరోచతే విగ్రహో మే పాండుపుత్రై కథంచన. పాండవులతో యుద్ధం చేయటం నాకు అసలు ఇష్టం లేదు. నాకు ధృతరాష్ట్రుడెంతో పాండురాజు అంతే. అలాగే గాంధారీదేవి పుత్రులు, కుంతీదేవి పుత్రులు నాకు నీకు కూడా సమానులే. పాండవులు నాకేలా రక్షింపదగిన వారో నీకు అంతే. నువ్వు నీ పుత్రులైనటువంటి దుర్యోధనుడు మొదలైన వారిని చూసుకున్నట్లుగానే పాండవులను చూసుకోవాలి కదా. మనిద్దరికీ పాండవులను రక్షించడమే కర్తవ్యం కదా. దుర్యోధనుడికి ఇతర కౌరవులకు కూడా ఇదే కర్తవ్యం ఉంది. పాండవులతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు. వారి అర్ధరాజ్యం వారికి ఇవ్వు. ఈ రాజ్యం మీద నీ పుత్రులకు హక్కు ఉన్నట్లుగానే పాండవులు పుత్రులకు కూడా ఉంది కదా హక్కు. అందుకు అర్ధరాజ్యం ఇచ్చేసాయి. నాయనా దుర్యోధన, నువ్వు ఈ రాజ్యాన్ని నీ తండ్రిదని భావించావు. అలాగే పాండవులు కూడా ఈ రాజ్యం తమ తండ్రిదని భావించారు. పాండవులకు ఈ రాజ్యం మీద హక్కు లేకపోతే మీ హక్కు లేదు. వారికి రాజ్యం లభించకపోతే మీకు లభించదు. అధర్మేణ చ రాజ్యం త్వం ప్రాప్తవాన్ భరతర్షభ తేపి రాష్ట్ర మనుప్రాప్తాః పూర్వమేవేతి మే మతి. ఓ భరతకుల శ్రేష్ఠుడా, అధర్మ మార్గంలో నువ్వు ఈ రాజ్యాన్ని పొందావు. కానీ నీకన్నా ముందుగానే పాండవులు ఈ రాజ్యాన్ని పొందారు. ఇది నా అభిప్రాయం. ప్రేమగా వారి అర్ధరాజ్యం వారికి ఇవ్వు. ఇది అందరికీ అన్ని విధాలా మంచిది, మేలు చేస్తుంది. దీనికి భిన్నంగా చేస్తే మనకు మేలు కాదు, కీడు జరుగుతుంది, నీకు అపకీర్తి లభిస్తుంది. కీర్తిరక్షణమాతిష్ట కీర్తిర్హి పరమం బలం నష్టకీర్తేర్ మనుష్యస్య జీవితం హ్యఫలం స్మృతం. నీ కీర్తిని నువ్వే కాపాడుకో. కీర్తియే మానవులకు గొప్ప బలం. కీర్తి నశించిన వాడి జీవితం నిష్ఫలం. యావత్ కీర్తిర్మనుష్యస్య న ప్రణశ్యతి కౌరవ తావజ్జీవతి గాంధారే నష్టకీర్తిస్తు నశ్యతి. ఓ గాంధారి నందన, మనుష్యుల కీర్తి నశించినంత వరకు కూడా వారు జీవించినట్లుగా భావించాలి. కీర్తి నశించిన తర్వాత వారు చచ్చిన వారితో సమానం. కీర్తి చాలా ముఖ్యమైనది ప్రపంచంలో. కీర్తిని కాపాడుకోవాలి. కీర్తికి ఏ విధమైనటువంటి లోటు చేటు రాకూడదు. కీర్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు వాళ్ళు బతికింటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.